ఖమ్మం జిల్లా వైరా మండలంలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాటిపూడి గ్రామంలోని దళిత కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో 4 రోజుల నుంచి తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊరు చివర బోరు మోటార్ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ట్యాంకర్లో నీళ్లు తీసుకువస్తున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. మూడు రోజులు అవుతుంది, వాల్ పాడైంది. ఏఈ గారితో కూడా సెక్రటరీ గారు మాట్లాడితే చేస్తామన్నారు. అయితే దాన్ని డైరెక్ట్ చేస్తా అన్నారు. అది వాల్ అంటే ఎప్పుడు తీస్తే 4-5 రోజులు పట్టిద్దంట. దానికోసం అని చెప్పేసి సారు మాట్లాడితే దాన్ని డైరెక్ట్ చేసేసి వాల్ మార్చి కొత్త వాల్ వేద్దాం అన్నారు. అది పరిష్కారం చేస్తాం అని చెప్పారు. పోయిందన్నారు. వాళ్ళు బాగా చేసేవాళ్ళు రావట్లేదు, జీతాలు వేయట్లేదు. మేము ఆడతాను, వాళ్ళు కొంత వీళ్ళు కొంత ఏమి చెప్పేటట్టు లేవు. నీళ్ళు నిన్న మొన్న అయ్యా ఉండవే కాసిన వాడుకున్నాం. ఏమీ లేవు. ట్యాంకర్ పోలే కదా వారికి 3 ట్యాంకర్ అని తోలారు. ఆ ట్యాంకర్లు కూడా ఇవాళ పోయింది అంటుండ్రు మరి.